మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై చెప్పు చూపిస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పీసీసీ మెంబర్ నూకల రమేష్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ సోతుకు సుదర్శన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాల్క సుమన్ అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యాలు, గూండాయిజాలు చేస్తూ భూ అక్రమాలు చేస్తూ అక్రమ కేసులు పెట్టినటువంటి బాల్క సుమన్ ఇప్పటికీ కూడా అవే ప్రవర్తన, పెద్ద చిన్న లేకుండా మాట్లాడేటటువంటి ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎక్కడ కనపడ్డా మా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా సోదరీమణులు నిన్ను పిచ్చుకుక్కను కొట్టినట్లు కొడతారని రమేష్, సుదర్శన్ అన్నారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, వివేక్, వినోద్ నాయకత్వంలో నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్పు, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మరి బాల్క సుమన్ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక ముఖ్యమంత్రి అనే పద్ధతి కూడా మర్చిపోయి ఇష్టారాజ్యంగా బిడ్డ నేను తొక్కుతా, నీ సంగతి చెప్తా, నీ తోలు తీస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా, ఖబర్దార్ అంటూ చెప్పు చూపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను బాల్క సుమన్, నీకు కేసీఆర్ నేర్పించింది అదేనా? కేటీఆర్ నేర్పించింది అదేనా? మరి కవిత, హరీష్ రావు నేర్పించింది అదేనా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇప్పుడు తిట్టడం మొదలు పెడితే మాకంటే ఎక్కువ తిట్టేటోడు ప్రపంచంలో ఎవరు ఉండడు, గుర్తుపెట్టుకో. మేము పద్ధతిగా ఉన్నాం. మేము కాకా వెంకటస్వామి శిశువులం, వినోద్, వివేక్ గారి అడుగుజాడలు నడుచుకోలేం. మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ ఆశీస్సులతో పనిచేసే వాళ్ళం. మేము పదజాలం పద్ధతిగా ఉంటుంది మాది. కానీ నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ నువ్వు దౌర్జన్యానికి, గుండాయిజానికి, నీ అధికారం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గుండాయిజాలు, రౌడీజాలు, భూ అక్రమాలు చేసుకుంటా మరి ఇష్టారాజ్యంగా ప్రవర్తించినటువంటి పద్ధతులు ఇప్పుడు నడవని చెప్తా ఉన్నాం. మేము ఒక్కటి గుర్తుపెట్టుకో సోదరా, నిన్ను తిట్టాం కానీ ఇక్కడికి అత్తే మాత్రం తుక్కు అంటావు. నేను అదేదో గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నిన్ను తుక్కు అన్ని నీ తోలు తీస్తాం, మేమే తీస్తాం. తోలు చెన్నూరుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న బాల్క సుమన్, మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ అయిపోయినటువంటి బాల్క సుమన్ ఏదైతే మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి అతను మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడు అనుకుంటా. ఎందుకంటే గెలిచింది అనుకుంటాడో, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో అనుకుంటాడో. టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నట్టు కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము సౌమ్యంగా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసిన అప్పులు అనేవి తీరలేని పరిస్థితి. ఇలా మీరు ఇక్కడ ఉన్నప్పుడు కనీస సంపద ఎంతో దోసుకోపోయారు. దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, లేకుంటే రేపు పార్లమెంట్లో టికెట్ రావాలని చెప్పేసి, లేదంటే కేసీఆర్ దగ్గరనో లేకుంటే కేటీఆర్ దగ్గరనో మెప్పు పొంది నాకు టికెట్ ఇప్పించాలనే ఉద్దేశం కొద్ది మాట్లాడిన మాటలకి అర్థమైపోతుంది. ఇంకోసారి ఇలాంటి మాటలు ఇట్లా మాట్లాడింది అనుకో, గోదావరి నది ఒడ్డునే నిన్ను బొంద పెడదామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గోదావరి దాటి కూడా చెన్నూరు నియోజకవర్గంలోకి నువ్వు ప్రవేశించే